రంగా తెరకెక్కిన చావా చిత్రం ప్రజల నుండి విశేష ఆదరణ పొందుతోంది. కాచిగూడలో ఐనాక్స్ లో ప్రదర్శిస్తున్న చిత్రాన్ని సనాతన ధర్మ సేవ వ్యవస్థాపకుడు కొప్పుల రాజశేఖర్ తో కలిసి 250 మంది జాతీయవాద వైద్యులు తిలకించారు. ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంపై వారు థియేటర్ వద్దకు చేరుకున్నారు. మహనీయుల త్యాగాలను చరిత్ర పుటల్లో కనిపించకుండా కుట్ర చేశారని విమర్శించారు. అయితే 360 కోటలను జయించి అఖండ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. చావా లాంటి చిత్రాల ద్వారా నేటి యువత వాస్తవాలు తెలుసుకుంటారని అభిప్రాయపడ్డారు. మనకు తెలిసింది గోరంత అయితే తెలియాల్సింది కొండంత. ఇలాంటి చావా లాంటి చిత్రాలు మరి ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాము. డాక్టర్ రాజశేఖర్ సార్, డాక్టర్ సురేందర్ సార్ గారికి మా మొత్తం డాక్టర్స్ కమ్యూనిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ ఉన్న చాలా మంది మా యువత ఎవరైతే మెడికోస్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ చిత్రం చూసే అదృష్టం కలిగిందని ధన్యవాదాలు. డాక్టర్ గా ట్రైనింగ్ అప్పుడు ఒక విషయం చాలా ఇంపార్టెంట్. ప్రతి పేషెంట్ కూడా హిస్టరీ అనేది, అంటే పూర్వం ఏం జరిగింది ఆ పేషెంట్ గానీ తెలుసుకొని ట్రీట్మెంట్ చేయాలి. ఈ దేశము భవిష్యత్తు బాగుండాలి, మనం అనుకున్న బంగారు భవిష్యత్తు ఉండాలనుకుంటే మన దేశంలో చాలా మంది మహానుభావులు చేసిన త్యాగాన్ని, వాళ్ళ చరిత్రని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ రోజు చావా మూవీ ద్వారా మన చరిత్ర తెలుసుకునే అవకాశం దొరికింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సనాతన ధర్మసేన వ్యవస్థాపకులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ గారికి డాక్టర్స్ కమ్యూనిటీ తరఫున, జాతీయవాద వైద్యుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.